MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. కర్రెగుట్టల్ని భద్రతా బలగాలు రౌండప్ చేశాయి. కర్రెగుట్టలో మావోయిస్టులు తలదాచుకున్నారు అన్న సమాచారంతో దాదాపు 8,000 మంది సాయుధ బలగాలు చుట్టుముట్టాయి. మావోయిస్టుల కంచుకోటని హస్తగతం చేసుకునేందుకు యాక్షన్ ప్లాన్తో రంగంలోకి దిగడంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మావోయిస్టు దళపతి హిడ్మా సహా పలువురు కీలక నేతలతో పాటు 3,000 మంది మావోయిస్టులు కర్రెగుట్టలపై ఉన్న స్థావరాల్లో ఉన్నట్లు బలగాలు భావిస్తున్నాయి. ఎత్తుగా ఉండే ఈ గుట్టలపై మావోయిస్టు అగ్రనాయకుల బంకర్లు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో దండకారణ్యాన్ని అష్టదిగ్బంధనం చేశారు. పైన డ్రోన్లు, కింద అత్యాధునిక ఆయుధాలతో అటవీ ప్రాంతంలో ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. అయితే గుట్ట చుట్టూ ల్యాండ్ మైన్స్ పెట్టినట్లు మావోయిస్టులు ప్రకటించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కలుగుతోంది. ప్రస్తుతం దండకారణ్యంలో వార్ జోన్గా మారిన ప్రాంతం నుంచి ఈ ఆపరేషన్కు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఛత్తీస్గఢ్ దండకారణ్యం కర్రెగుట్టల ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మనం అతి కష్టం మీద సమీప ప్రాంతానికి చేరుకున్నాం. మనం ఇప్పుడు మన వెనకాల చూపిస్తున్నటువంటి గుట్టలు ఒక్కసారి చూడవచ్చు. ఇక్కడి నుంచి ప్రారంభమై ఈ విధంగా కొన్ని కిలోమీటర్ల మేర 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ కర్రెగుట్టలు అనేది విస్తరించి ఉన్నాయి. దండకారణ్యంలో ఈ కర్రెగుట్టలు అనేది చాలా కీలకం. అందుకనే ఇప్పుడు మావోయిస్టులు దీన్ని సేఫ్ జోన్గా భావించి ఎట్టి పరిస్థితుల్లోనూ భద్రతా బలగాలు ఈ ప్రాంతాలకి చేరుకోలేనని అటువంటి ధీమాతోనే మావోయిస్టు కీలక నేతలు, కొంతమంది అగ్రనేతలు తమ దళాలతో ఇక్కడ తలదాచుకున్నారనేటువంటి సమాచారం భద్రతా బలగాలకి. అందుకనే ఆపరేషన్ కర్రెగుట్టలను చాలా వేగవంతం చేసి పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళుతున్నాయి. మనం ఈ ప్రాంతానికి, సమీప ప్రాంతానికి అతి కష్టం మీద చేరుకుని ఎటువంటి వాహనాలు వెళ్ళటానికి వీలైనటువంటి ప్రాంతం. కేవలం కాలినడకనే కొన్ని కిలోమీటర్ల పాటు ఈ దండకార్యంలో నడుచుకుంటూ మనం ఇక్కడికి చేరుకున్నాం. ఇంకా ముందుకి ఈ అరణ్యంలో కనీసం మనుషులు దూరటానికి వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతం ఈ దాదాపుగా 3 రాష్ట్రాల సరిహద్దుల్లో 150 కిలోమీటర్లకు పైగానే విస్తరించి ఉన్నటువంటి ఈ గుట్టల్ని మొదటగా కొన్ని వేల మంది భద్రతా బలగాలు చుట్టూ రౌండప్ చేశాయి. ఇక్కడి నుంచి వ్యూహం మార్చుకుంటూ క్రమక్రమంగా చొచ్చుకొని ముందుకు వెళుతున్నాయి. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పైనుంచి హెలికాప్టర్లో, డ్రోన్లతో ఈ స్థావరాల మీద మనం చూపిస్తున్నటువంటిది మావోయిస్టుల బంకర్గా భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే, కేవలం ఒక 4 రోజుల క్రితమే ఇట్లాంటి బంకర్ని దండకారణ్యంలో గుర్తించారు. ఆ బంకర్ని స్వాధీనం చేసుకున్నారు, దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇందులో మావోయిస్టులకు సంబంధించినటువంటి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, వెపన్స్, అలాగే యూనిఫామ్స్, కొన్ని కీలకమైనటువంటి విప్లవ సాహిత్యాన్ని కూడా ఈ బంకర్లలో స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి బంకర్స్, స్థావరాలు ఈ గుట్టల్లో ఇంకా అనేకం ఉన్నాయి అనేది భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. కాకపోతే చుట్టూ ప్రెషర్ బాంబులు, ల్యాండ్ మైన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఇక్కడ ప్రణాళిక కనుక ఏమాత్రం తప్పితే పెద్ద ఎత్తున కూడా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది భద్రతా బలగాలకు. ముఖ్యంగా మోస్ట్ వాంటెడ్ హిట్ ఉన్నటువంటి హిడ్మా గతంలో టెర్రర్ వంటి ఘటనలో పాల్పడ్డాడు. ఇక్కడే హిడ్మా ఉన్నాడు అని అతను భద్రతా బలగాలని రప్పించుకొని పెద్ద ఎత్తున కూడా వాళ్ళ మీద అటాక్ చేసి ప్రాణ నష్టం జరిగినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. కాబట్టి వ్యూహాలు రచించడంలో, వాటిని అమలు చేయటంలో భద్రతా బలగాల మీద పకడ్బందీగా ప్లాను అమలు చేసి వాళ్ళ మీద విరుచుకుపడటంలో హిడ్మాది హందెవేసిన చేయి. ఇప్పుడు ఈ గుట్టల్లోనే తన దళాలతో హిడ్మా ఉన్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అతన్ని అతని దళాలని ఏ విధంగా చుట్టుముట్టి పట్టుకోవాలి, లేకపోతే ఎదురు కాల్పులలో పెద్ద ఎత్తున ధీటుగా ఎదుర్కోవాలనేటువంటిది భద్రతా బలగాల వ్యూహంగా కనిపిస్తుంది. కానీ గతంలో జరిగినటువంటి ఘటనలే జరుగుతాయా? ఎందుకంటే ఇంకా చాలా ఎత్తైనటువంటి గుట్టలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్టులు ఆ ఎత్తైనటువంటి గుట్టలలో ఉన్నారు, కింద భద్రతా బలగాలు ఉన్నాయి. కాబట్టి పైనుంచి ఏ మాత్రం వాళ్ళు కాల్పులకి ప్రారంభించినా కూడా కింద ఉన్నటువంటి బలగాలకి ప్రాణ నష్టం పెద్ద ఎత్తున కూడా జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా మళ్ళీ బాంబులు విసురుతున్నాయి భద్రతా బలగాలు. ఆ శబ్దం దద్దరిల్లిపోతుంది. సమీప గ్రామాలటువంటి ఆదివాసీ గ్రామాలు, ప్రజలను కూడా పూర్తిగా ఈ ప్రాంతాలని భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఎందుకంటే చెల్లాచెదురుగా మావోయిస్టులు నలువైపులు కనుక వెళ్ళిపోతే వాళ్ళు కిందికి రాకుండా లేదా సమీప ప్రాంతాలకి వెళ్లకుండా ఎక్కడికెక్కడ కట్టడి చేయాలని
నలువైపులా కూడా పూర్తిగా రౌండప్ చేసి పకడ్బందీగా తమ వ్యూహాన్ని ప్రణాళికని అమలు చేసుకుంటూ వెళ్తున్నాయి. ఇంకా కొద్ది రోజులు దాదాపుగా చాలా రోజుల పాటు కర్రెగుట్ట ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది. కానీ ఎవరిది పై చేయవుతుంది, ఎటువైపు నుంచి ప్రాణ నష్టం జరుగుతుంది, ఏం జరుగుతుంది కర్రెగుట్టలో అనే ఒక టెన్షన్ వాతావరణం క్షణానికైతే నెలకొంది. ఎప్పటికప్పుడు ఈ ప్రాంతం నుంచి TV9 అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. కెమెరామెన్ అప్పారతో నారాయణ, TV9, కర్రెగుట్టలో దండకారణ్యం, ఛత్తీస్గఢ్ బోర్డర్. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. MDH